ప్రజలకు సూపర్ సీనియర్ మాజీ ఉప ముఖ్యమంత్రి తన ఎక్స్‌పీరియన్స్ తో ఈసారి ఎలక్షన్స్ లో ఎరగదీసేస్తారని అనుకున్నారంతా. కానీ ప్రత్యర్థి మెజార్టీ కంటే తక్కువ ఓట్లే పడ్డాయి. ఎప్పుడు జనం మధ్య ఎందుకు, ఎన్నికలకు జస్ట్ 6 నెలల ముందొచ్చి బిల్డప్లు ఇచ్చేస్తే పని అయిపోతుంది అనుకున్న లీడర్కు జనం గట్టి షాక్ ఇచ్చారట. ఎవరా లీడర్? ఏ నియోజకవర్గ ప్రజలు షాక్ ఇచ్చారు ఆయనకు? ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని. ఏలూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 6 విడతలు పోటీ చేసి 3 సార్లు ఎమ్మెల్యే అయిన నేత. 30 ఏళ్లకు పైగా రాజకీయ జీవితం, ముఖ్యమంత్రులతో సన్నిహిత సంబంధాలు, మాజీ ఉప ముఖ్యమంత్రి ట్యాగ్ లైన్. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే, ఏపీలో వైసీపీ ఓటమి సంగతి ఎలా ఉన్నా ఏలూరులో ఆళ్ల నాని ఓటమి స్థానిక నేతలకే కాదు పార్టీ పెద్దల్ని సైతం మరోసారి ఆలోచనలోకి నెట్టిందట. అందుకు కారణం టీడీపీ నుంచి ఏలూరులో తొలిసారి పోటీ చేసిన బడేటి రాధాకృష్ణకు వచ్చిన మెజార్టీయే అంటున్నారు. 63,280 ఓట్ల మెజార్టీతో గెలిచారు బడేటి. మాజీ ఉప ముఖ్యమంత్రిగా, ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా, 3 సార్లు ఎమ్మెల్యేగా ఆళ్ల నానికి కేవలం 49,174 ఓట్లు మాత్రమే పడ్డాయి. అంటే టీడీపీ అభ్యర్థి మెజార్టీ మాత్రం ఓట్లు కూడా నానికి రాలేదు. దీంతో ఇంత అనుభవం ఉన్న నాయకుడు చేసేదే ఉంది, ఆయన పొలిటికల్ సత్తా ఏంటి అన్న చర్చ ఏలూరు వైసీపీలోనే మొదలైందంట. ఆయన రాజకీయ వ్యూహాల గురించి మొదట్లో ఆహా ఓహో అన్న నేతలంతా ఇప్పుడిక ఏం చేయబోతున్నారో అర్థం కాక జుట్టు పీకేసుకుంటున్నారట. ఆళ్ల నాని ఓటమికి కారణాలపై పోస్టు మార్టం నిర్వహిస్తూ జరిగిన తప్పుల్ని ఒక్కొక్కటిగా విశ్లేషించుకుంటూ వామ్మో అంటున్నారట స్థానిక నేతలు. వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా మెలుగుతూ అనేక కీలక పదవులు సంపాదించుకున్న ఆళ్ల నాని సామాన్య ప్రజలకు మాత్రం అందుబాటులో లేకపోవడం ఊహించని ఓటమిని పరిచయం చేసిందన్నది ఏలూరు వాయిస్. 2014లో ఓటమి తర్వాత స్థానిక నేతలకు, నియోజకవర్గ వాసులకు అందుబాటులో లేకుండా పోయిన ఆళ్ల నాని స్థానంలో కొత్త మహిళా అభ్యర్థిని ఎంపిక చేసి సీటు సైతం అప్పట్లో ప్రకటించారు వైసీపీ అధినేత. కానీ చివరి నిమిషంలో తిరిగొచ్చి హంగామా చేసిన నాని 2019 ఎన్నికల్లో తిరిగి తనకే సీటు కన్ఫర్మ్ చేసుకోగలిగారు. అప్పట్లో నిక్కి నీలిగి 4,000 మెజార్టీతో బయటపడ్డారాయన. ఇక పార్టీ అధికారంలోకి రాగానే డిప్యూటీ సీఎంగా, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రమోషన్ కొట్టేశారు. అయితే క్రమక్రమంగా పార్టీ అధినేత కోపానికి గురవుతూ మంత్రివర్గ విస్తరణలో పదవి కోల్పోయారు ఆళ్ల. గడప గడపకు వెళ్లాలంటూ అధినేత ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకపోగా కార్యకర్తలకు సైతం అందుబాటులో లేకుండా పోయారు అన్నది ఆయనపై అప్పుడున్న విమర్శ. అంతేకాదు నియోజకవర్గంలో తాను తప్ప మరో నాయకుడు ఎదగకూడదు అన్న ధోరణితో చేసిన రాజకీయాలతో కేడర్ దాదాపుగా దూరమైందట. ఎన్నికల ముందు తప్ప ఆ తర్వాత ఎప్పుడూ సామాన్యులకు అందుబాటులో లేకపోవడంతో ఓటర్లు ఏలూరు చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ మెజార్టీతో టీడీపీ అభ్యర్థిని గెలిపించారని టాక్. ఇప్పటి వరకు కార్యకర్తలకు, వైసీపీ అభిమానులకు అందుబాటులో ఉండని నాని ఓటమి తర్వాత ఏం చేయబోతున్నారన్న చర్చ జరుగుతోంది. తప్పు తెలుసుకొని ఇకనైనా అందుబాటులోకి వస్తారా, లేక గతంలోలాగే మళ్లీ గాయబై ఎన్నికలకు 6 నెలల ముందు వ్యూహాలు రచించుకుందాం అన్న ఆలోచనలో ఉంటారా అన్నది బిగ్ క్వశ్చన్. దాన్ని బేస్ చేసుకునే మరో చర్చ జరుగుతోంది. గతంలో రాని మార్పును ఇప్పుడెలా ఆశించగలమన్నదే దాని సారాంశం. ఆయన్ను కలవాలంటే నేరుగా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో అటువైపు చూడటానికి కూడా నేతలు ముందుకు రావడం లేదట. కలవాలని, ఏదో చెప్పాలని అక్కడి వరకు వెళ్లినా ఆఫీసులో అలాంటి పరిస్థితులు ఉండవనేది స్థానిక వైసీపీ నేతలందరి ఓపెన్ టాక్. దీంతో ఓటమిపై జరిగిన తప్పులు చెప్పాలనుకున్న నేతలు, భవిష్యత్ కార్యాచరణ నిర్దేశించుకోవాలనుకున్న నాయకులు అక్కడ దాకా వెళ్లడం వేస్ట్ అని అనుకుంటున్నారట. ఆడదాకా ఎందుకురా బుజ్జా, కార్ల కాయలు దండగా అన్నది వాళ్ళ ఫీలింగ్గా తెలిసింది. ఇదే రకంగా వాట్సాప్ గ్రూపుల్లో పార్టీ నేతల మధ్య జరుగుతున్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారంలో ఉన్న సమయంలోనే జనంలో ఉండాలంటూ అధినేత అనేక సార్లు ఆదేశించినా పట్టించుకోని ఆళ్లను అదే జనం ఘోరంగా ఓడించారు. అధికారంలో ఉన్నప్పుడే అటు ప్రజల్ని, ఇటు కేడర్ను పట్టించుకొని మాజీ డిప్యూటీ సీఎం ఇప్పుడు తీరా పవర్ పోయాక ఇక జనంలో ఏముంటారు అన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. ఘోర ఓటమి తర్వాత ఇక తమనెందుకు పట్టించుకుంటారన్న అభద్రతాభావంలోకి వెళ్లిపోయారట ఏలూరు వైసీపీ నేతలు. తాను తప్ప మరొకరిని ఎదగనివ్వకుండా చేసే ఆళ్ల నాని వ్యూహాల దెబ్బకు ఇప్పటికే చాలా మంది పార్టీ వదిలి వెళ్లిపోయారు. ఇక మిగిలి ఉన్నవాళ్లు కూడా త్వరలోనే సర్దుకుంటారని సమాచారం. ఈ పరిస్థితుల్లో ఆళ్ల నాని భవిష్యత్తులో రాజకీయాల్లో కొనసాగుతారా, లేక ఇక చాలే అని సర్దుకుంటారా అన్న చర్చ గట్టిగానే జరుగుతుంది ఏలూరులో.